రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 2.25 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక అగ్నిమాపక కేంద్రానికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులతో అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, దీనితో పాటు జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని కూడా పై అంతస్తులో ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించామని తెలియజేశారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం మార్టిన్ లూథర్ కింగ్, ఇతర అగ్నిమాపక శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అగ్నిమాపక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి 2,25,00,000 రూపాయలతో అధునాతన ఫైర్ స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ దానికి వాళ్ళ శంకుస్థాపన చేశాం. కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ నుంచి ఇచ్చిన డబ్బుతోటి కట్టడమే కాకుండా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ కూడా కట్టాలని ఇప్పుడే నిర్ణయించాం. దాని మీద పై అంతస్తు కూడా వేయాలి, దానికి కొంత సాక్ష్యం కావాలని. రాజమండ్రిలో చాలా వరకు అగ్ని ప్రమాద నిరోధక యంత్రాలన్నీ మనం పెట్టుకున్నాం. రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా నదీ ప్రవాహ ప్రాంతంలో జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. సిబ్బంది నియామకాలు కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే వరదల్లో రక్షణలో ముందుంటున్న అగ్నిమాపక శాఖకి అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయో అధునాతన యంత్రాలన్నీ కూడా సమకూర్చాల్సిన అవసరం కూడా ఉందని భావిస్తూ ఉన్నాం. కూడా ఈ కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మరో అత్యాధునిక 2,20,00,000 రూపాయల భవన నిర్మాణం జరుగుతుంది. 9 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. పుష్కరాల నాటికి మొత్తం కూడా కంప్లీట్ చేసి ఈ ప్రాంగణంలో మొత్తం కూడా అన్నిటికీ అనుకూలమైన ప్రాంతం. రహదారులు కూడా హైవేకి దగ్గరగా ఉంది. అలాగే ఇప్పుడు రాజభవన్ నుంచి కేశవరం మీదకి వెళ్ళే రోడ్డు కూడా అనుకూలంగా ఉంది కనుక ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. రాజమండ్రిలో స్లమ్ లేకుండా చేయగలిగాం. చాలా వరకు పూరీలు లేకుండా 99% పూరీలు లేకుండా చేయగలిగాం. దానివల్ల గతంలో ఉన్న విధంగా అగ్ని ప్రమాదాలు తగ్గిపోయినాయి, ప్రమాదాలు కూడా తగ్గిపోయినాయి. గ్రామీణ ప్రాంతంలో జరిగే అగ్ని ప్రమాదాలకి ఇది కేంద్రంలో రూరల్ మండలానికి, రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఈ భవనం వేగంగా పూర్తయి అందరికీ అందుబాటులో వస్తుందని భావిస్తా ఉన్నాం. దీనికి సహకరించిన అధికారులకి, దానికోసం కృషి చేసిన నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన పైలట్ల సమ్మెతో దేశవ్యాప్తంగా 550కి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి నడిచే పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో విమానాల రద్దు ప్రభావం వల్ల పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు మధురపూడి విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఇండిగో విమానాల రద్దుతో మిగిలిన సంస్థల విమాన టికెట్ల ధరలు కూడా పెరిగిపోయాయి. రానున్న గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు పనులను పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పవిత్ర గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే విధంగా అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ ఏజెన్సీలు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా 2026 డిసెంబర్ నాటికి పూర్తి పరిహారం చెల్లించడం, కాలనీలు నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుని వడివడిగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఆధారంగా నిర్మిస్తున్న హైడల్ పవర్ ప్రాజెక్టు పనులు కూడా ప్రాజెక్టుతో పాటు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఆర్&ఆర్ కమిషనర్ ప్రశాంతి, ఏలూరు జాయింట్ కలెక్టర్ ఎంజీ అభిషేక్ గౌడ, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ వి అభిషేక్, రామచోడవరం సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, ఈఎన్సీ నరసింహమూర్తి, మెగా ఇంజనీరింగ్ సిఓఓ అంగర సతీష్ బాబు, ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ గంగాధర్, ఇతర ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ బృందం తదితరులు పాల్గొన్నారు. పోలవరం ఒక వరం, ఒక జీవనాడి. పోలవరం ఒక కలగా మిగిలిపోతుందని అనుకున్నటువంటి దశలో దాన్ని నిర్మాణాన్ని భుజాన్ని ఎత్తుకుని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అనుగుణంగా ఈరోజు పనులు శరవేగంగా జరుగుతున్న విషయాన్ని ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయి తీవ్రంగా ధ్వంసమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన డయాఫ్రమ్ వాల్ 900 కోట్ల రూపాయలతోటి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం కాలంలోనే దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఇప్పటికే 950 మీటర్లు 75% డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రమ్ వాల్, నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం పోలవరం ప్రాజెక్టులో. అటువంటి ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా
డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా సమయం కలిసి రావాలని ప్యారలల్గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1ని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్యాప్ 1లో డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు 20 మీటర్స్ 20 మీటర్స్ క్లే పోర్షను, అటు 100 ఇటు 100 మీటర్స్ రాక్ 700 to 72 వరకు ఏదైతే రాక్ డిజైన్ ఏదైతే ఉందో మరి ఆ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి ఏప్రిల్ కల్లా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ గ్యాప్ 1 పనులు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% పోలవరం పనులు చేస్తే 19-24 వైఎస్ఆర్సీపీలో కేవలం 2% మాత్రమే జరిగితే 5 సంవత్సరాల్లో వాళ్ళు 2% చేస్తే ఈరోజు 17 నెలల కాలంలోని ఈరోజు మేము 12% చేసి 88% ఈరోజు పోలవరం పనులు పూర్తవుతున్నాయని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా నిర్వాసితులు ఈవేళ ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా మొన్న సంక్రాంతికి 900 కోట్ల రూపాయలు ఇచ్చాం, మన దీపావళికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఏడాదిలో 2000 కోట్ల రూపాయలు ఈవేళ నిర్వాసితులకి ఈ ప్రభుత్వం ఇచ్చింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి నిర్వాసితుల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ అదొక నిదర్శనం. రాజమహేంద్రవరం నగరంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతను అధికారులు ప్రారంభించారు. మొరంపూడి జంక్షన్ వద్ద ఒక అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేశారు. రాజమహేంద్రవరం నగరంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన భవనాలు, భవన నిర్మాణ అనుమతులను అతిక్రమించి నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వారు కల్పించిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ అవకాశాన్ని వినియోగించుకుని అక్రమ భవనాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించింది. దీంతో ఈఎంఐలు చెల్లించే సామాన్యులపై వడ్డీ భారం తగ్గుతుంది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ రోజు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం ఇది మూడోసారి. ఇప్పటి వరకు మొత్తం 1.25% వడ్డీ రేట్లను తగ్గించింది. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టీకరణ. రాజధాని అమరావతిపై వైసీపీ దాని అనుబంధ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా. చట్టాన్ని చుట్టంగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో పరాకాష్ఠకు చేరింది. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని హితవు. జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వారం రోజులుగా తుపాను ప్రభావంతో అప్రమత్తమయ్యామన్నారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణం కనిపిస్తోందని, ప్రతి నెల 3వ తేదీన రైతులతో మమేకమయ్యే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ వ్యవస్థ సక్రమంగా విధులు నిర్వర్తించేందుకు డిఎల్డీఓ అధికారులు నియమిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి 2-3 కారణాలు ఉన్నాయి. మొదటిది, మన జిల్లా, మన రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా భయానకమైనటువంటి వాతావరణంలో ఈ దిత్వా తుఫాను యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సమీక్షించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో తన కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ వారు సమీక్షిస్తూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తూ రావడం జరిగింది. అందులో భాగమే 2 రోజుల క్రితం నెల్లూరులో జిల్లా అధికార యంత్రాంగంతో మనకి స్పెషల్ ఆఫీసర్గా
ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ వస్తే వారితోటి స్వయంగా సమీక్షించి ఆ రోజు మీడియాకు కూడా చెప్పడం జరిగింది. పెద్దగా గాలులైతే ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల ఉండవు. వర్షం అధికంగా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క తుఫాను డిప్రెషన్గా మారి అది వీకెన్ అవుతా ఉంది అని కూడా మనకి వచ్చిన సమాచారంలో చెప్పాం. అది అలాగే బలహీనపడుతూ వచ్చి పాండిచ్చేరి దగ్గర అది తీరం దాటింది అనేటువంటి విషయం మనకి అధికార యంత్రాంగంలో మనకు వచ్చిన సమాచారం. రెండవ విషయం, దీనివల్ల ఇంకా కొంత మరొక 48 గంటల సేపు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈ వర్షాలు కూడా అధిక వర్షాలు కాకుండా ఒక మోస్తరు వర్షం, మోడరేట్ రెయిన్ అని చెప్పి మనకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం. ఈ మోడరేట్ రెయిన్ వల్ల పెద్దగా నష్టం జరగదు, కానీ లోతట్టు ప్రాంతాలలో ఇంకా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో గడిచిన 15 రోజులుగా ఇది రెండవ తుఫాన్ హెచ్చరిక, రెండవ డిప్రెషను క్రాస్ కావడం, వీటన్నిటి వల్ల దాదాపుగా గడిచిన 15 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ జిల్లాలో అన్ని ఇరిగేషన్ రిజర్వాయర్లు నిండిపోయినాయి. సోమశిల, కండలేరు రిజర్వాయర్లు కూడా మనం రెగ్యులేట్ చేస్తూ పూర్తి స్థాయికి రాకుండా దాన్ని తగ్గించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాం. ఇరిగేషన్ చెరువులు అయితే మాత్రం అన్నీ నిండినాయి. వాగులు, వంకలు, ఏరులై ప్రవహిస్తూ ఉన్నాయి. పెన్నా నది ప్రవాహం కూడా సంగం, నెల్లూరు బ్యారేజీల తర్వాత దాదాపు 20 నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని సముద్రానికి కూడా మనం విడుదల చేయడం జరుగుతుంది. ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ, దాని అనుబంధ మీడియా చేస్తున్న దుష్ప్రచారం రాష్ట్రాభివృద్ధి, యువత భవితపై చేస్తున్న దాడిగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలకు 272 మంది అమరావతి రైతుల గుండెలు ఆగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన రైతులపై కేసులు పెట్టించారన్నారని, బూటుకాళ్లతో తన్నించారని అన్నారు. ఇప్పటికీ అమరావతిపై అదే అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన అవినీతి పత్రిక సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ చేస్తూ ఉన్న విష ప్రచారం, దుర్మార్గమైన ఆరోపణలు, బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అమరావతి ప్రజా రాజధాని మీద ఆయన చేస్తూ ఉన్న విష ప్రచారం ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో పరదాలు కట్టుకొని సెక్రటేరియట్కి వెళ్ళాడు. 1631 రోజుల ఉద్యమంలో ఏ రోజు కూడా ఆ ఉద్యమాన్ని ఏ విధంగా అణిచివేయాలి, జగన్మోహన్ రెడ్డి ఎంత పిరికివాడంటే అమరావతి మహిళలు టెంటుల్లో కూర్చుంటే ఆ టెంటుల్లో ఉన్న మహిళలు కూడా టెంటుల్లో కూర్చోకూడదని టెంటులకు అడ్డంగా కూడా పరదాలు కట్టి క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళినా, సెక్రటేరియట్కి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా వేలాది మంది పోలీసుల్ని పహారా పెట్టి అమరావతి మహిళలు, రైతుల ఇళ్ల మీద డ్రోన్లు తిప్పి దగ్గర 272 మంది రైతాంగం మానసిక వ్యధతో
5 సంవత్సరాల ఆ దుర్మార్గపు పరిపాలన మీద 3 రాజధానుల డ్రామాలు నడిపి చేసిన విష ప్రచారానికి 272 మంది రైతులు గుండెలాగి చనిపోయారు. దగ్గర 3,000 మంది రైతులు మహిళలు క్రియాశీలకంగా ఆ ఉద్యమాల్లో పాల్గొన్నారు. సుమారు 400 కేసులు పెట్టింది దుర్మార్గ ప్రభుత్వం 5 సంవత్సరాలు వైసీపీ. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పత్రికలు, మీడియా అమరావతి రైతాంగం మీద ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. రెండో పక్క అమరావతి నిర్మాణాల మీద ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ బయటి జిల్లాల్లో ఇక్కడేదో మేము లక్షల కోట్లు అప్పు చేసామని విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఎన్ని విష ప్రచారాలు ఉంటాయో అన్ని విష ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా కొంతమంది పనిగా పెట్టుకొని బయట రాష్ట్రాల్లో కూర్చొని విషం జిమ్ముతూ ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆక్షేపించారు. చట్టాన్ని చుట్టంగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో పరాకాష్ఠకు చేరిందని దుయ్యబట్టారు. సాక్ష్యాలు, కారణాలు లేకుండా ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న కూటమి ప్రభుత్వం తమ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఏడాదిన్నర కాలంగా ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని కానీ వ్యవస్థలను కానీ దేన్ని అతను లెక్క పెట్టడు అనేది నగ్న సత్యం. ఈ రోజున ఆ చర్యలలో చంద్రబాబు నాయుడు పిహెచ్డి పట్టా పొందాడు. డబల్ పిహెచ్డి అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగం ఎలా చేయొచ్చు అని ఎవరైనా మనం ఒక థీరీని భారత రాజకీయ చరిత్రలో అధికార దుర్వినియోగం ఎలా చేయొచ్చు అని గనక ఒక పిహెచ్డి సబ్జెక్ట్ తీసుకుని దాని మీద నువ్వు పిహెచ్డి చేయమంటే ఫస్ట్ మనం చంద్రబాబు నాయుడు పేరు తీసుకుని చంద్రబాబు నాయుడు ఈజ్ ద బెస్ట్ ప్లేయర్, వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, అది అన్ని రకాల వైలేషన్స్. ఆయనకు సహకరిస్తున్న పోలీస్ వ్యవస్థలు. నేను ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్టికల్స్, చట్టం ఏం చెబుతుందని వైఎస్ఆర్సీపీ ఓ అధ్యయనం చేస్తే ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, 181, 211, ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 ఈ క్రమ పద్ధతిలో ఓ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పరిపాలన చేసే ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఇచ్చే తప్పుడు కేసులు బనాయించడానికి సహకరిస్తున్న వ్యవస్థలు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ. అంటే చంద్రబాబు నాయుడు ఫలానా అతని మీద కేసు పెట్టండి అని రాత్రి చెప్తే రేపొద్దున కల్లా అతని మీద ఏదో ఒక కేసు బనాయించడం, దానికి సరైన గ్రౌండ్స్ ఉండవు, సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు. కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలు, వారి కుమారుడు లోకేష్ యొక్క ఆదేశాలతో ఈ రోజున ఈ రాష్ట్రంలో విశృంఖలంగా రాజ్యాధికార దుర్వినియోగం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి రాకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు నీతి సూక్తులన్నీ చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి తాను మాత్రమే ఈ ప్రపంచంలో బెస్ట్ ముఖ్యమంత్రిగా ఉంటానని నమ్మించి చెయ్యని హామీలన్నీ ఈ రోజున చేయకుండా, ఆ రోజు చేస్తానని ఇచ్చిన మాటలు ఈరోజు చేయకుండా దీనంతటి నుంచి డైవర్షన్ చేయడం కోసం తను ఫెయిల్ అయ్యాడు. కాబట్టి తన పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. కాబట్టి ఎక్కడ చూసినా ఏ వర్గాలు ఆనందంగా లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం అని చెప్పి చెదరించుకుంటుంది. కాబట్టి దీనిలో నుంచి ఎలా ప్రజల యొక్క మనసుని మార్చాలి, డైవర్ట్ చేయాలి. ఒకరోజు నొలక మంచం మీద కూర్చుంటాడు, ఈరోజు నొలక మంచం మీద కూర్చున్నాడు. మొన్న ఆటోలో పోయాడు, ఒకరోజు చెప్పులు కుట్టే మా సోదరుడి దగ్గరికి పోతాడు, ఇంకొక రోజు రోడ్డు మీద ఒక పంట పొలాన్ని తీసేసి పంట పొలం మధ్యలో మంచాలు వేసుకుని కూర్చుంటాడు. అంటే అసలు చేయాల్సిన పనులు ఏవి చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన
రాజ్యాంగ వ్యతిరేకమని పలుమార్లు మేము చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. పిన్నెల్లి సోదరులకున్న బ్రాండ్ ఇమేజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖమైన నాయకుడిగా, ఒక విప్పుగా పనిచేసినటువంటి పిన్నెల్లి గారిని రాజకీయంగా ఎదుర్కోలేని ఈ దుష్ట సాంప్రదాయం, ఈ దుష్ట శక్తులు వాళ్ళ హయాంలో వాళ్ళ పార్టీలోని ఇద్దరు వర్గాలు వాళ్ళు ఆధిపత్యం కోసం చంపుకుని తమిళనాడులో జరిగిన ఆ 2 జంట హత్యల కేసులో ఏం జరిగింది? 2 వర్గాల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదా? 2 వర్గాలు తెలుగుదేశం పార్టీలో తన్నుకొని ఒక వర్గం వాళ్ళు చనిపోతే ఆ కేసుని పిన్నెల్లి సోదరుల మీద బనాయించారంటే వీళ్ళని ఏమని చెప్పాలి? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మెగా పీటీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేముడోలు మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా వేముడోలు మండలంలోని పలు పాఠశాలను సందర్శించి నెల 5వ తేదీ శుక్రవారం నిర్వహించే మెగా పేరెంట్స్ డే ఏర్పాట్లను ఎంఈఓ భాస్కర్ కుమార్ పరిశీలించి సదరు పాఠశాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేముడోలు మండలంలోని 40 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం కార్యక్రమ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. రేపు 5వ తారీఖున ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి విద్యా కార్యక్రమాల్లో మరొకటి మెగా పీటీఎం, మెగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము. దీనికి సంబంధించి భీమడోలు మండలంలో 40 పాఠశాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాము. ఇప్పటికే అన్ని పాఠశాలల వారి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపించడం జరిగింది. రేపు అందరూ కూడా ఆయా పాఠశాలలో హాజరవుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మండలంలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకి అలాగే ఉపాధ్యాయులకి తెలియజేసింది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుతారని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఆయా విద్యార్థుల యొక్క ప్రగతిని ముఖ్యాంశంగా తీసుకుని ఆ విద్యార్థుల యొక్క అభివృద్ధిని ఏ విధంగా సాధించాలో తల్లిదండ్రులకి వివరించాలని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థులు తయారు చేసినటువంటి వివిధ కుర్చీలు టీఎల్ఎం కానీ అదేవిధంగా ప్రభుత్వం సప్లై చేసినటువంటి సైన్స్ ప్రాజెక్టులు, వాటికి సంబంధించినటువంటి ప్లే ఆర్టికల్స్ అన్ని కూడా డిస్ప్లే పెట్టమని, వాటిని అన్నింటినీ కూడా తల్లిదండ్రులు తెలియజేయమని చెప్పడం జరుగుతోంది. సైన్స్ ఫెయిర్కి సంబంధించి కార్యక్రమాలు కూడా ఇందులో ఆ తల్లిదండ్రులకు తెలియజేయడం ముఖ్య అంశం. ఈ విధంగా పాఠశాలలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలని కూడా తల్లిదండ్రులకి తెలియజేయడం ముఖ్యాంశంగా తీసుకుంటూ విద్యార్థుల యొక్క అభివృద్ధిని కూడా తల్లిదండ్రులకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే సమ్మేటివ్ 1 ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఆయా పరీక్షా ఫలితాలని విశ్లేషిస్తూ తల్లిదండ్రులతో మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంతటా తల్లిదండ్రులతో చర్చించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 3వ తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల వారందరూ కూడా కలిసి పాఠశాల అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా పాఠశాలకి తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. డిజిటల్ అరెస్టు పేరుతో 78 లక్షలు పోగొట్టుకున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మకు కేవలం 10 రోజుల వ్యవధిలోనే సైబర్ నేరగాళ్ల నుండి డబ్బు రికవరీ చేసిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీకి శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన శర్మ ఎస్పీని శాలువతో సత్కరించారు. తనకు 75 ఏళ్ల వయసు అని, తనను డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లకు 78 లక్షలు బ్యాంకు ద్వారా పోగొట్టుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాయని వెల్లడించారు. పోలీసులకు చెప్పినా న్యాయం జరగదని తాను భావించడం జరిగిందన్నారు. అయితే తన మిత్రులంతా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పనితీరుపై తనకు చెప్పడంతో వెంటనే తాను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయితే ఎంతో చాకచక్యంగా ఎస్పీ, సిఐ, భీమవరం పోలీసులు కొద్ది రోజుల్లోనే సైబర్ నేరగాళ్లను పట్టుకుని తన డబ్బు రికవరీ చేయడం సామాన్య విషయం కాదని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ
మాట్లాడుతూ రూపాయి పెట్టుబడి పెట్టడం 10 రూపాయల లాభం వస్తుందని ఎవరైనా ఆశ చెబితే వెంటనే పోలీసులను సంప్రదించాలని ప్రజలను కోరారు. డిజిటల్ అరెస్టులు అనేవి లేవని, అటువంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరగాల పట్ల సీనియర్ సిటిజన్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, మీ అబ్బాయి గాని మీ అమ్మాయి గాని రేప్ అండర్ మర్డర్ కేసులో అరెస్టు అయ్యారని ఫోన్లు వస్తే ముందు కన్ఫర్మ్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ కాళీచరణ్ సత్కరించారు. ఇది ఎట్లా ఫ్రాడ్ జరిగింది, తర్వాత ఆ టైం స్వయంగా విక్టిమ్ అక్కడ చెప్తే హౌ ఇది మన భయంకి ఫ్రాడ్స్టర్ ఓవర్ కాన్ఫిడెన్స్గా మనకు ఉపయోగం యూజ్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు మనం చేసి తీసుకుంటున్నాము. పాతకాలంలో దొంగ కాదు కదా, ఇప్పుడు కొత్త స్టైల్ కంప్యూటర్ కానీ మొబైల్ కానీ దొంగ ఉంటున్నారు. సో అందరికీ ప్రజలకి మనకి మళ్ళీ అపీల్ ఉంటుంది. అక్కడ అట్లాగే ఇంకా సింగిల్ కాల్, ఒక సింగిల్ మెసేజ్ వచ్చేస్తే ఇమ్మీడియట్లీ వెంటనే బ్లాక్ చేయి, బట్ 1930 కాల్కి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ కూడా చేయాలి. మన దగ్గర ఈ ఫోన్ నెంబర్స్ వస్తున్నాయి, ఈ అందరి ఫోన్ నెంబర్స్ I4Cకు వెళ్తే జరిగింది. దిస్ ఆల్ ఫోన్స్ ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ బీ ప్రోవ్డ్. ఈ కేసు కూడా అందరూ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత వాట్సాప్ డీటెయిల్స్ అందరూ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అనలైజ్ టుగెదర్. ఇది ఇక్కడ కాదు కదా, వేరే ప్లేస్లో కూడా అదే సిమ్ అదే మెయిల్ అకౌంట్స్ వాడేసి దే ఆర్ కండక్టింగ్ దీస్ ఫ్రాడ్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని దీ స్మాల్ కేసెస్ లైక్ IPO గురించి వస్తున్నాయి, ఈరోజు ₹1 పెట్టండి 10 రోజుల్లో మీకు ₹10 వస్తున్నాయి, అట్లాగే మెసేజ్ వస్తే ఇమీడియట్లీ మీకు కనిపిస్తుంది దిస్ ఇస్ అ ఫ్రాడ్, డోంట్ ఫాల్ ఇన్ టు గ్రీడ్. ఇమీడియట్లీ వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. సిమిలర్లీ డిజిటల్ అరెస్ట్ గురించి అందరూ చెప్తున్నాం జరిగింది. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ లైక్ డిజిటల్ అరెస్ట్. ఇమీడియట్లీ వెంటనే యాజ్ సూన్ యాజ్ ఫస్ట్ కాల్ యూ గెట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్కి. బికాజ్ నేను చెప్తున్నాను మన దగ్గర కూడా వెస్ట్ గోదావరిలో 4 కేసులు ఉన్నాయి. 4 కేసుల్లో సీనియర్ సిటిజన్ ఇన్వాల్వ్ ఉంటున్నారు. వేరే లైక్ ఇన్ దిస్ కేసు ఆల్సో ఆధార్ కార్డ్ యూజ్ చేసి ఇల్లీగల్ ట్రాఫికింగ్ జరుగుతున్నాయి. మీ అబ్బాయి మీ అమ్మాయి ఫలానా రేప్ కేసు కానీ మర్డర్ కేసులో పట్టుకోవడం జరిగింది అట్లాగే చెప్తున్నారు. దయచేసి ఒకసారి కన్ఫర్మ్ చేయాలి ఇది జరిగాయా లేదా, తర్వాత డబ్బులు పంపించు. తర్వాత బ్యాంక్స్కి కూడా అదే చెప్తున్నాను, అట్లాగా సంగతిలో సీనియర్ సిటిజన్స్ ఆర్ కమింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ సో మచ్ అమౌంట్ ఇన్ సచ్ లెస్ టైమ్. ఇమీడియట్లీ వెంటనే మీకు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. మొన్న సుప్రీంకోర్ట్ ఆన్ మండే హ్యాస్ గివెన్ హైకోర్ట్ సుప్రీంకోర్ట్ ఆర్డర్ అందరూ డిజిటల్ అరెస్ట్. CBI విల్ నౌ ఇన్వెస్టిగేట్. RBI కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ దీస్ మ్యూల్ అకౌంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందరూ కలిసి విల్ మేక్ షూర్ దట్ దిస్ డిజిటల్ అరెస్ట్ లైక్ లేడీస్ లాటరీ ఫ్రాడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేసే వై హ్యావ్ కంట్రోల్డ్. ఈ డిజిటల్ అరెస్ట్ కూడా రాబోయే రోజుల్లో విల్ మేక్ షూర్ దట్ నో సచ్ కేసెస్ డు ఎగ్జిస్ట్. థ్యాంక్ యూ. కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు యువక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారు, మంత్రి గారు, అనిత గారి సహాయ సహకారాలతో పనిచేస్తున్న మన రక్షణ వ్యవస్థ అంటే మన పోలీసు వ్యవస్థ ఎంత చక్కగా పనిచేస్తుంది అని చెప్పడానికని నా పేరు MVGS శర్మ. నేను SRK ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ హెడ్ ఇవన్నీ చేసి రిటైర్ అయ్యాను. నాకు ఇప్పుడు 75 సంవత్సరాల వయసు. ఈ వయసులో నేను సైబర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో మా మిత్రులు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే పోలీసు వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా SP గారు, DI గారు వీరి ఆధ్వర్యంలో మన భీమవరంలో చక్కగా జరుగుతోంది. మీరు వెళ్ళి వారిని ఆశ్రయించండి, మీకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అందుచేత వారి దగ్గరికి CI గారి దగ్గరికి చరణ్ గారి దగ్గరికి వెళితే వారు ఎంతో అభిమానంతో జాగ్రత్తగా భయం అనేది లేకుండా, అప్పుడు నాకున్న పరిస్థితి ఏంటంటే చాలా భయం ఉంది, సైకలాజికల్గా నేను చాలా భయంగా ఉన్నాను. సో ఏం జరిగింది, నా అమౌంట్ తోటి ఏమన్నా దేశ రక్షణకి ఇబ్బంది కలుగుతుందా ఏంటి వెళ్ళింది, ఆ భయం కూడా ఉంది నాకు. అప్పుడు వీరు చెప్పింది ఏంటంటే నా వయసుని బట్టి ప్రోత్సాహం ఇచ్చి మేమందరం ఉన్నాం, మేము చేస్తాం, అసలు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నాకు ధైర్యం లేదు, మేము చేస్తాం, చక్కగా ఛేదిస్తామని చెప్పారు. వారు మన SP గారు, DIG గారు వీరందరూ పంపించిన టీమ్స్ వాళ్ళు ఎంత చక్కగా వర్క్ చేశారంటే చాలా అద్భుతంగా పనిచేశారు వారు, వెరీ ఎఫిషియెంట్. నాకు సంస్కృతంలో ఒక చిన్న శ్లోకం గుర్తొస్తుంది, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణిన మనోరథై నాహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖ్య మృగాః. అంటే ఎంతో కష్టపడి పరిశ్రమ చేసి దానికి తగిన కృషి చేస్తేనే ఏదైనా మనం అనుకున్న కార్యం నెరవేరుతుంది. అంతేకాని ఎంత సింహమైనా కూడా
నేను ఎక్కడున్నానో నా దగ్గరికి నోటి దగ్గరికి వచ్చి ఆహారాన్ని రెండే అంటే రాదు. ఈ శ్లోకానికి అర్థం నాకు ఇక్కడ నేను చిన్నప్పుడు చదువుకున్నది ఇక్కడ నాకు కనిపించింది. వారు చేసిన కృషి, పరిశ్రమ, తపన, వారి విధి నిర్వహణలో చూపించిన విషయాలు విన్న తర్వాత నేను తప్పనిసరిగా ఈ విషయం మన భీమవరం ప్రజలకు చెప్దామని వచ్చాను. ఇంత చాలా చక్కగా చేశారు తక్కువ సమయంలో. అసలు ఇంత రికవరీ జరగడం అనేది మరి ఎంత కృషి చేశారు అనేదానికి నాకు చాలా ఆ ఈశ్వరుడు మా వీరందరిలోనూ ప్రవేశించి దైవం మానుష రూపేణ ఇప్పుడు వారందరికీ శక్తి అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. ఎంత నైపుణ్యంగా మరి ఎలా పట్టుకున్నారు ఏమిటి అనేది మనకు తెలియదు, కానీ అసలు అద్భుతమైన ఇది ఉంది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇప్పుడు సైబర్ టెక్నాలజీ, సైబర్ క్రైమ్ వాటి మీద సబ్జెక్ట్ ఉంది. మన దగ్గర ఉన్న టెక్నాలజీతోటి తప్పనిసరిగా ఇటువంటివి జరిగినా కూడా వెంటనే ఈ టెక్నాలజీ సహాయంతో ఇటువంటి బాధలు, ఇబ్బందుల్ని తొలగించగలుగుతారని ఇటువంటి పోలీసు వ్యవస్థకి అందరికీ కూడా పేరు పేరుని నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారు ఇటువంటి సేవలు మనకి భీమవరంలో అందజేస్తారని, తర్వాత ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మనం ఏమీ భయపడవలసిన పరిస్థితి లేదు. ఇటువంటివి టెలిఫోన్లు ఏమొచ్చినా కూడా మీరు చక్కగా వారిని ఆశ్రయిస్తే, ఏ భయం లేకుండా వారిని ఆశ్రయిస్తే వారు చేయగలిగింది చాలా ప్రేమ అభిమానంతో చక్కగా చేస్తారు, మన రక్షణ తప్పనిసరిగా తీసుకుంటారు అని చెప్పి నేను తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నాను. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు, విభేదాలు, ఇబ్బందులు లేవని ఏపీ కృష్ణబలజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల సమావేశం అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ కొన్ని వార్తాపత్రికలు, యూట్యూబ్, టీవీ ఛానల్స్లో భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు, తీవ్ర ఇబ్బందులు, కుమ్ములాట్లు ఉన్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని, ఆరోపణలను ఖండిస్తున్నామని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ బలోపేతమైందని, పార్టీ అధిష్టానం, కూటమి ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలను, సమావేశాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. సీతారామలక్ష్మి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలను, నాయకులను, పార్టీని పట్టించుకోలేదని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తోట సీతారామలక్ష్మి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షురాలుగా సమర్థవంతమైన సేవలు పార్టీకి అందించారని, నూతన జిల్లాలో భాగంగా నరసాపురం పార్లమెంటుకు తోట సీతారామలక్ష్మి టీడీపీ అధ్యక్షురాలిగా నియమించగా జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో విశిష్టమైన సేవలు అందించారన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశానికే ముఖ్యంగా కారణం ఏంటంటే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి మీద కొన్ని అభియోగాలు రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ అభియోగాలకి ఏంటనే ఒక వివరం కోసం మేము తెలుగుదేశం నాయకులందరం కూడా ఇక్కడ ముఖ్య నాయకులందరూ కూడా మీ మీడియా వారికి తెలియపరచాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా, నా పేరు గంటా త్రిమూర్తులు, రాష్ట్ర కృష్ణబలిజ పోస్టల్ కార్పొరేషన్ చైర్మన్ భీమవరం. ఈ మధ్యకాలంలో మరలా అనుకోకండి, మన కొన్ని పత్రికల్లోని, కొన్ని మీడియాలోని మన భీమవరం నియోజకవర్గమైన మా తోట సీతారామలక్ష్మి గారి మీద కొన్ని అభియోగాలు రావడం అనేది జరగడం మీ అందరికీ తెలుసు. వర్గ భేదాలు ఉన్నాయి భీమవరం నియోజకవర్గంలోని, కుమ్ములాట్లు ఉన్నాయి, ఏవో సమస్యలు ఉన్నాయి, లేదంటే మనకి పదవుల విషయంలో ఏదో లోపం జరిగిందని మనకి తెలియజేయడం జరిగింది. ఇక్కడ పెద్దగా ఉన్నది ఎవరైనా సరే వాళ్ళకి గౌరవించుకోవాలి. ఎందుకంటే సీతారామలక్ష్మి గారు మనకి అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఎంత పార్టీలో ఎంత కమిట్మెంట్తో ఎంత కష్టపడతారో, ఎంత నిర్బంధంతో పార్టీ నడుపుతారో అని ఒక మహిళ ఉండి మనకి ఎంత సర్వీస్, పార్టీకి ఎంత సర్వీస్ చేశారనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ పార్టీలో ఆవిడ ఏ ఒక్క పదవి విషయంలో అయినా సరే ఏదో కొన్ని అభియోగాలు రావడం జరిగింది. ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేశారు పార్టీ గెలుపు కోసం. అలాగే పదవుల విషయంలో కూడా ఎవరైతే కష్టపడ్డామో, ఎవరైతే పార్టీకి ప్రతిపక్షంలో ఉండగా ఆవిడ ఒకటేమనంటారు, మీరు 40 ఏళ్ళ 50 ఏళ్ళ 60 ఏళ్ళు పక్కెట్టండి, గత 5 ఏళ్ళు మీరు రోడ్డు ఎక్కి కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు కూడా నా ఊరికి న్యాయం చేస్తాను అన్న టైపులో ఆవిడ మనసు పూర్తిగా ప్రతి ఒక్కరి దగ్గరే
అన్నమాట. అలాగే మాలాంటి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆ రోజున భగవంతుడి దయ వల్ల నిలబడి పనిచేసాం. మాలాంటి కార్యకర్తలందరూ కూడా పదవి రావడం జరిగింది. అలాగే ఏ ఒక్క విషయంలో కూడా ఆవిడ ఏంటంటే మంచి చేయాలని ఉద్దేశం తప్ప ఎక్కడ కూడా కాంట్రవర్సీకి వెళ్దాం, లేదంటేనేమో ఏదో ఉండే కదా కొంచెం కరెక్షన్, ఏదో చైర్మన్ గారు గంటా తిరుమూర్తి గారికి చైర్మన్ ఇప్పించాను, ఆయన దగ్గర ఏదో తీసుకుందాం అన్న టైప్ మాత్రం లేదు. ఎందుకంటే ఆవిడికి ఏ లోటు లేదు. ఆవిడే అపర కోటేశ్వరాలు. అవి చెప్పాలంటే మనం అనకూడదు. ఆ భగవంతుడు ఆవిడ ఆరోగ్యం సెల్లగవ్వాలి, ఆవిడకి ఏ లోటు లేదు. ఆవిడే 10 మందికి పెట్టే స్తోమత కలిగిన పెద్ద ఫ్యామిలీ, తోటవారి పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి మనం విమర్శంతా కూడా మనం సమంజసం కాదని నేను ఈ సభాముఖంగా మీ అందరు పత్రికలందరి ముందు నా మనసులో మాట తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యుడిని చూడకముందు పత్రికను చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, న్యూస్ చూస్తున్నారు. ఇలాంటి సమయంలో న్యూస్ అనేది, పత్రికలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే దాన్ని చూసి అడుగు ముందుకేస్తున్నారు. ఇటువంటి తరుణంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి మీద గత 4-5 రోజుల క్రితమే కాకుండా గత 2-3 నెలల క్రితం కూడా అలాగే గ్యాప్ ఇస్తూ ఒక 2-3 వీడియోల్లో పత్రికల్లో కూడా అసత్యాలు అనేది వస్తున్నాయి. ఒకటే మనం మాట్లాడుకోవాలి ఫైనల్గా. కాదు, ఒక మహిళ బయటకు వచ్చినప్పుడు ఒక మహిళను గౌరవించాలి. మహిళను పూజించిన కాడ, మహిళను ఆరాధించిన కాడ, మహిళను ఎక్కడైతే మనం గౌరవంగా చూస్తామో ఆ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది అనేది పురాణంలోనే చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా పెట్టింది ఏంటంటే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి మహిళలకి తగిన గౌరవాన్ని కల్పించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అయితే ఈ మరి ఒక 2 వీడియోలు పత్రికలను అడ్డు పెట్టుకుని మరి తోట సీతారామలక్ష్మి గారిని ఇలా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. మరి నేను ఏదైతే ఆ 2 ఛానళ్ళు ఉన్నాయో ఆ విలేకరులకు ఓపెన్గా నేను ఒకటే చెప్తున్నాను. ఎవరైనా మా పార్టీ వాళ్ళు చెప్పారా? మద్దుల రాము చెప్పారా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పారా? మీరు దేనివల్ల దాన్ని మీరు ఓపెన్గా మీరు వీడియోలో వేశారు? దేనివల్ల మీరు ప్రచారం చేస్తారు? అది తెలియపరచండి. తెలియపరిస్తే నిజంగా అది ఏంటనేది మా పార్టీ అంతర్గత గౌరవాల కింద ఉంటా. అంతే తప్ప మేమంతా ఒక కుటుంబ సభ్యులు. ఈ రోజున నిజంగా చెప్పాలంటే నా 9వ సంవత్సరం నుంచి నేను జెండా పట్టుకు తిరుగుతుంటే ఈ రోజున మద్దుల రామ అనే వ్యక్తి ఒక గుర్తింపు వచ్చాడంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి, తెలుగుదేశం కుటుంబం గొప్ప అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలు ఈ భేదాలు లేవు, తెలుగుదేశం పార్టీలో అంతర్గతాలు లేవు, తెలుగుదేశం పార్టీలో గ్రూపులు లేవు. మేమందరం ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మీరు ప్రచారాలు చేశారో ఆ ప్రచారాలు మీతో ఎవరైనా చేస్తే మీరు ముందుకు రాకండి. ఈ సమావేశం ఏర్పాటు చేస్తా కారణం ఏంటంటే గత 4 రోజుల్లో నేను చూసిన సందర్భం ఏంటంటే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా 2-3 ఛానల్లో ఏదో వార్తలు వచ్చినాయి. ఆ వార్తలకు చాలా గర్వంగా నేను ఉద్రేకంగా అయ్యి ఈ రోజున మేమందరం కలిసి ఈ సమావేశంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. తోట సీతారామలక్ష్మి గారు అంటే ఒక డైమెన్షన్ లాంటిది. ఎందుకంటే మనం పొగడవలసిన పని లేదు. మా పార్టీకి ఒక ఆనిముత్యం. రాజ్యసభ నుంచి పార్టీ ఓడిపోతే కనవా రాజ్యసభ నెంబర్లో ఒకటి వెళ్ళిపోతూ ఉంటే నా పార్టీయే నా జీవితం అని బల్లగుద్ది చెప్పి నిలబడిన శక్తివంతురాలు ఎవరున్నారంటే తోట సీతారామలక్ష్మి. 2005లో పార్టీకి దిశ లేనప్పుడు పోటీ చేసి భీమవరం మున్సిపాలిటీకి అత్యంత నిజాయితీగా పరిపాలన చేసిన వ్యక్తి ఎవరున్నారంటే ఆవిడ. అలాంటి యువకాలంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి యువకాలం నడిపిన శక్తివంతురాలు ఎవరన్నా ఆవిడ. పార్టీకి ఈ రోజు కూడా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరన్నా అంటే ఆవిడ. అలాంటి వ్యక్తి మీద చదువుకున్న వీడియో మిత్రులు కళ్ళకు తెలుసు. ఆవిడ రూపాయలు తీసుకుంటా జూనియర్ని ఒక వర్గంగా కలుపుతామా. నాది 36 సంవత్సరాలు సర్వీస్ తెలుగుదేశం పార్టీలో. రాము గారు జీవితం అంతా తెలుగుదేశానికి సేవ చేసిన ఆయన పార్టీ ప్రెసిడెంట్. అలా గోవింద్ గారు, పావతి వెంకటరామయ్య గారు, అలాగే సీని గారు ఈయన మీద కేసులు పెట్టారు. ఇలాంటి వ్యక్తులు పదవులు చేస్తూ ఉంటే అదిగో మన పృథ్వీశంకర్ గారు వాళ్ళు బాధపడాలి. పదవులు లేవు, పదవులు ఉండి ఇలాంటి అరాశకం చూస్తుంటారు చూడు. అలాంటి అవినీతి పరులు మాత్రం పార్టీని బహిష్కరిస్తాం. తోట సీతారామలక్ష్మి గారు అత్యంత నిజాయితీ పరురాలు. ఎక్కడ డిబేట్కి వచ్చినా నేను మాట్లాడతాను. దయచేసి అలాంటి వార్తలు రాకూడదని తీవ్రంగా ఖండిస్తూ తోట సీతారామలక్ష్మి గారు ఎప్పుడు అవినీతి లేని మచ్చలేని మహిళలు. తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్
తోట సీతారామలక్ష్మి గారి మీద అసత్య ఆరోపణలు చేస్తూ ప్రసార మాధ్యమంలో చూసాం. దీని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధాకరం. ఎంచేతనంటే ఆవిడ ఏదైతే భీమవరం ప్రస్తుతం 31వ వార్డులో ఆవిడ నివాసం ఉండే వార్డులో కౌన్సిలర్గా ఎన్నికై భీమవరం మున్సిపాలిటీ చైర్మన్గా తదుపరి ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా అలాగే రాజ్యసభ మెంబరుగా విశేష సేవలు అందించినటువంటి మహిళ. ఆవిడ ప్రత్యేకంగా టీడీపీ పార్టీ అంటే అనలేని అభిమానం. ఆ పార్టీ కోసం విశేషంగా కృషి చేశారు. ఆవిడ హయాంలో ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు కూడా క్లీన్ చిట్ చేసి నెగ్గించి ఇచ్చినటువంటి ఘనత ఆ యొక్క మహిళగా ఉన్నటువంటి సీతారామలక్ష్మి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సీతారామలక్ష్మి గారి నాయకత్వమే సరైందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. వాస్తవ విషయాలు తెలియపరచండి, తప్పులుంటే సరిదిద్దుకుంటాం. అంతేగాని అవాస్తవ విషయాలు దయచేసి మీడియా మిత్రులకి పత్రికలకి చెప్పేది ఏంటంటే అశాస్త్ర విషయాల మట్టుకి ప్రచారం చేయొద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ, కొంతమంది కొద్ది ఛానల్స్లో వారు ఇష్టం వచ్చినట్టు ఎవరు చేసిపోయారో ఎవరు చేశారో తెలవకుండా అకుంఠిత దీక్షతో పనిచేసే ఒక మహిళా నాయకురాలు, మా భీమవరం ఇన్ఛార్జ్ పాలిట్ బ్యూరో సభ్యురాలు ఆయన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి మీద అవాకులు చవాకులు పేలటం జరిగింది. ఏ అవాస్తవాలను చెప్పడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఆవిడ సీతారామలక్ష్మి గారు అని మాకు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వారో మాకు ఇక్కడ సీతారామలక్ష్మి గారు కూడా అంతే కమిట్మెంట్ తోటి అదే నిబద్ధతతో పనిచేసే ఒక మహానాయకురాలు. ఆవిడని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలో లేనిపోని ఆవిడ గంటగట్టి మాట్లాడటం. ముఖ్యంగా వాళ్ళు చేసింది ఏంటంటే 21 ఇన్ఛార్జి దాకా పట్టించుకోలేదండి. ఆవిడ పట్టించుకోవటానికి ఏమన్నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడ్డాక నియోజకవర్గ ఇన్ఛార్జిరాలుగా ఆవిడ బాధ్యతలు చేపట్టి మీరు ఎవరైనా సరే ఉమ్మడి జిల్లాలో ఏ ఏరియాకి వెళ్ళినా ఆవిడ దేవతగా పూజించారు. ఎందుకంటే ఆవిడ చేసిన పనులు అటువంటివి. ఒక కమిట్మెంట్తో పార్టీయే తానే పార్టీయే. ఏ ఆపద వచ్చినా ఏ పని వచ్చినా ఆవిడ సొంత నిధులను వెచ్చించి పార్టీని కాపాడిన వ్యక్తి ఆవిడ మీద ఇటువంటి నిబంధనలు నిరాధార చేయటం తప్పకుండా మేము దీని మీద ఈ ఎవరైతే వచ్చిన వాటి మీద కూడా మేము తప్పకుండా కోర్టుకి వెళ్ళటం కూడా జరుగుతుంది. ఇటువంటివి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా. మన తోట సీతారామలక్ష్మి గారు పార్టీని మొయ్యలేకపోతున్నారన్న భావంతో కొంతమంది వ్యక్తులు అవునండి, కొన్ని ఛానల్స్ అవునాయండి దుష్ప్రచారం చేస్తున్నారు. అలాగే యువకాలం పాదయాత్రలో కేసులు నమోదయ్యాయని 2020 ముందు తోట సీతారామలక్ష్మి గారు ఎక్కడున్నారని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారని, అలాగే కొంతమంది టీడీపీ నాయకులు బయటకు వెళ్ళిపోయారని తప్పుడు ప్రచారాలు చేయటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పార్టీని నడపలేరు, నడిపే వాళ్ళని చూస్తే సహించుకోలేరు. ఎందుకంటే తోట సీతారామలక్ష్మి గారు 2005లో ఆమె టీడీపీ పార్టీలోకి వచ్చి చైర్మన్గా ఆవిడ బాధ్యతలు చేపట్టిన కాడి నుంచి కూడా ఎంతో నీతి నియమములతో పార్టీ కట్టుబాట్లతో ఆవిడ పనిచేసిన తీరు అమోఘం. ఆవిడ చేసిన పార్టీ సేవలకు మనం మెచ్చుకోవాలి తప్పితే ఆవిడ మీద బురద పల్లె కార్యక్రమాలు చెయ్యవద్దని ఇక్కడి నుంచి ఇక్కడ ఏ విధమైన తప్పుడు ప్రసారాలు పార్టీకి ఇబ్బందే, పార్టీని మోస్తున్న వారికి కూడా ఇబ్బందే. అటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే సమన్వయం పాటించి ఏదన్నా ఉంటే మీరు అంతర్గతంగా చర్యలు చెక్కించుకోవాలి. కానీ పార్టీకి పెద్దలకి కూడా మాట వచ్చే విధంగా నడుచుకునే విధంగా ఉండకూడదని భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి మీద కొన్ని అభియోగాలు మోపడం కొన్ని ఛానళ్ళ నుంచి బయటికి రావడం జరిగింది. మేడం గారు ఏమీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదనేది అది కరెక్ట్ కాదు. ఈ మీడియా వారికి మరి ఎవరిచ్చారో ఏంటో తెలియదు, కానీ ఇవి అవాస్తవాలని ఇవన్నీ కూడా మీడియా ద్వారా విడుదల చేయడం వలన ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే నామినేట్ పదవులు ఇవ్వటం కూడా
మేడం గారి ద్వారా జరిగింది. భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తోట సీతారామలక్ష్మి వాళ్ళకి క్షీణిస్తుందని మరియు ఆవిడ బలోపేతం చేయలేకపోతున్నారని కూడా ముఖ్యంగా ఆయనలో ప్రింట్ మీడియాలో వేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రింట్ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఏంటంటే యువతను ప్రోత్సహించడంలో ఆవిడ ముందుంటూ సీనియర్లను గౌరవించడంలో కూడా ఆవిడ ముందుంటున్నారు. అలాగే యువతని టీడీపీలో తీసుకురావాలని ఆవిడ సంకల్పం, పార్టీని ఇంకా బలోపేతం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఆవిడ పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్న ప్రింట్ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఎల్బీనగర్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆమె పవన్ కళ్యాణ్ మాటలు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తమ బిడ్డలు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేసిన కవిత పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని అనడంపై కవిత తీవ్ర అభ్యంతరం తెలిపారు. మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం. పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి. మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే. మా బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు తప్పితే ఒక్క పరాయి రాష్ట్రం వాడి వ్యక్తి మీద కూడా చెయ్యి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా. ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది, ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు. మీరు మాట్లాడే మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టీకరణ. రాజధాని అమరావతిపై వైసీపీ దాని అనుబంధ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా. చట్టాన్ని చుట్టంగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో పరాకాష్ఠకు చేరింది. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని హితవు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.